హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్కి స్వాగతం అండి. ఇవాళటి టాపిక్ వచ్చేసి ఇదిగోండి లంగా స్టిచ్చింగ్ చేస్తున్నానండి. ఇంతకుముందు వీడియోలో మీకు బ్లౌజ్ చూపించాను, ఏది బాహుబలి హ్యాండ్స్తోని బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపించాను. ఇవాళ లంగా చూపిస్తున్నాను. ఈ లంగా మెజర్మెంట్ వచ్చేసి 25 ఇంచెస్ రావాలి. అయితే 25 ఇంచెస్ అంటే ఇప్పుడు ఇక్కడ వరకు 25 ఇంచెస్ వచ్చింది. ఇదిగో చూడండి 25 ఇంచెస్ వచ్చింది. మరి ఇది ఎక్స్ట్రా దేనికి అంటే మన మధ్యలో ఫిల్ట్ పెడతాం కదా, దానికోసం అని చెప్పేసి నేను ఒక 6 ఇంచెస్ ఎక్కువ తీసుకుంటున్నాను. ఇదిగోండి 6 ఇంచెస్ తీసుకుంటున్నాను ఇక్కడ. ఈ 6 ఇంచెస్ అని అంటే మనకు 3 ఇంచెస్ వరకు ఫోల్డింగ్ చేయాలి. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఈ ఫోల్డింగ్ కోసం అని చెప్పేసి నేను డబుల్ ఫోల్డింగ్ చేస్తున్నాను. ఇదిగోండి ఇది జారుతుంది క్లాత్, అసలు మనం పట్టుకుంటేనే జారుతుంది క్లాత్, చాలా జారుతుంది. చాలా ఇలాంటి క్లాత్లను మనం ఏం చేయాలి, చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇలా పెట్టేసి మన చేయితో నొక్కి గట్టిగా పట్టేసుకోవాలి, ఎటు జరగకుండా. ఇదిగో చూడండి ఇప్పుడు మెజర్మెంట్ వేసేసుకోవాలి. అంటే 3 ఇంచెస్ వరకు వేసుకోవాలి కదా, మరి అలా అందుకోసం అని చెప్పేసి ఇదిగోండి 3 ఇంచెస్ వరకు మనం ఇలా మెజర్మెంట్ వేసేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ వరకు కరెక్ట్గా 3 ఇంచెస్ వచ్చేసింది. అంటే ఈ ఫ్లవర్ వచ్చేసింది కదా, ఇక దాన్ని బట్టేసి మనం కుట్టుకోవచ్చు. ఇదిగోండి ఈ ఫిల్ట్ పెట్టేటప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఇక్కడ బార్డర్ ఉంది కదా, ఆ బార్డర్ పైన పడొద్దు. అంటే ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ బార్డర్ పైన రాకూడదు, ఎందుకంటే వస్తప్పుడు షో అనేది పోతుంది. ఇది లంగాది షోనే పోతుంది అసలు. అలా కాకుండా కొంచెం పైకని కుట్టేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ 3 ఇంచెస్ వరకు మార్కింగ్ వేసుకున్నాను. మార్కింగ్ ప్రకారం ఇలా స్టిచ్చింగ్ చేసేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ఇటువైపు మళ్ళీ ఫోల్డింగ్ చేస్తే మనకు బార్డర్ మీదకి రాకూడదు. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 3 ఇంచెస్ వరకు ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇది కరెక్ట్గా చూసుకుంటూ, ఇప్పుడు మనకు ఫ్లవర్స్ లేవని అనుకోండి, మార్కర్తో మనం మార్కింగ్ వేసుకోవాలి. మళ్ళీ మధ్య మధ్యలో టేప్తో కూడా కొలుచుకోవాలి. ఏంటి ఇప్పుడు ఈ ఫిల్ట్ కరెక్ట్గా వస్తుందా లేదా అని చూసుకోవాలి. చూసుకొని అప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. మళ్ళీ ఎక్కువ తక్కువ వస్తే మళ్ళీ ఇప్పదీయడము మళ్ళీ కుట్టడం పెద్ద పని అయిపోతుంది కదా. అందుకోసం అని చెప్పేసి మనం ముందే కరెక్ట్గా మెజర్మెంట్ వేసుకుంటూ కరెక్ట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. చేసుకుంటే అప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంటుంది. ఇదిగోండి ఇలా ఇలా చూసుకుంటూ జాగ్రత్తగా వేసేసుకోవాలి. ఇది జారుతుంది, చాలా జారుతుంది క్లాత్. ఇదిగోండి ఇలా గట్టిగా నొక్కి పట్టేసుకోవాలి హ్యాండ్స్తోని. ఇలా పట్టుకున్న తర్వాత మనం మోచేతో గట్టిగా నొక్కి పట్టుకోవాలి ఇక్కడ ఇటువైపు కూడా. ఇదిగోండి ఇక్కడ అంటే అక్కడ జారుతుంది చూడండి. ఇదంతా కూడా సేమ్ ఒకేలాగా రావాలి ఫిల్ట్ అనేది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే రకంగా రావాలి, ఏ మాత్రం ఎక్కువ తక్కువ రాకూడదు. ఇట్లనే మొత్తం వేసుకుంటూ రావాలి ఈ ఫిల్ట్ అనేది. ఇదిగో చూడండి అటు ఇటు జరగకుండా చూసుకుంటూ, మళ్ళీ మధ్య మధ్యలో నేను టేప్తో మెజర్మెంట్ వేస్తున్నాను. ఇదిగోండి ఇలా చివరి వరకు ఇలాగే వేసుకుంటూ రావాలి. ఇదిగోండి ఇక్కడ కరెక్ట్గా చూసుకోవాలి మనం, చివరి కూడా చూసుకున్నప్పుడు కరెక్ట్గా చూసుకొని మనం జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఈ ఫిల్ట్ అనేది ఇటువైపుకి, ఇదిగో చూసారా ఇక్కడ బార్డర్ పైకి వచ్చేసింది, ఇలా రావాలి. బార్డర్ పైకి ఉండొద్దు, అంటే పైన బార్డర్ పైన పడొద్దు ఫిల్ట్ అనేది. ఇప్పుడు ఎంత వచ్చిందో చూసుకుందాం ఒకసారి మెజర్మెంటు. ఇదిగోండి కరెక్ట్గా 25 ఇంచెస్ వచ్చింది. అంటే ఇప్పుడు మనం 6 ఇంచెస్ మనం ఫిల్ట్ పెట్టాం కదా, ఇక ఆ తర్వాత సన్నగా చిన్నగా కుచ్చులు పెట్టేసుకోవాలి. ఇట్లాంటి వాటికి పెద్ద పెద్ద కుచ్చులు పెట్టొద్దు, సన్నగా చిన్నగా పెట్టుకోవాలి కుచ్చులు అనేది, అప్పుడే చాలా బాగుంటుంది. అయితే ఇది లోపలికి ఏం చేశారంటే వాళ్ళు నాకు వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చారు. ఏది రా సిల్క్ క్లాత్, ఇది లైనింగ్. రా సిల్క్ వేసిన తర్వాత మళ్ళీ చిన్న పాప కదా, కుచ్చుకున్నట్టు అవుతుంది కదంతా, సమ్మర్లో వేయలేరు. అందుకని మళ్ళీ కాటన్ కూడా వేస్తున్నాను. ఇలా సన్నగా చిన్నగా కుచ్చులు పెట్టేసుకొని అప్పుడు మనం నడుముది మెజర్మెంట్ చూసుకోవాలి ఎంత వచ్చిందనేది. ఇదిగోండి జారుతుంది అసలు పట్టుకుంటేనే. ఇదిగోండి 27 ఇంచెస్ వచ్చింది, సరిపోయింది. 27 ఇంచెస్ సరిపోతుంది.
ఇదిగోండి ఇది రా సిల్క్. ఇది ఆల్రెడీ ఇదిగో నేను కుచ్చులు పెట్టేసి పెట్టుకున్నానండి. ఇది రా సిల్క్, ఇది కాటన్. ఇగో ఇది రా సిల్క్, ఇదేమో ఇది రా సిల్క్. ఇప్పుడు నేను చూపించేది ఇది కాటన్. 3 కలిపి ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకోవాలి. రా సిల్క్ దేనికి అంటే షైనింగ్ కోసం అని చెప్పేసి ఇదిగోండి ఇక్కడ పెడితే ఇదిగో చూసారా ఇట్లా షైనింగ్ అనేది వస్తుంది. అయితే ఇప్పుడు 2 కలిపి జాయింట్ చేస్తున్నాను. ఇది రా సిల్క్, ఇది పైన క్లాత్ 3 వేయాలి కదా. మరి ఇంకో కాటన్ది ఎప్పుడు వేస్తారంటే చూపిస్తాను చూడండి. ఎందుకంటే మనకు బాడీ పార్ట్ జాయింట్ చేసుకునేటప్పుడు ఇది మనకు స్టిచ్చింగ్ అనేది కనిపించకుండా లోపలికి వేసేటట్టుగా వేస్తాను. అంటే స్టిచ్చింగ్ కనిపించకుండా అంటే నడుము దగ్గర కుచ్చుకున్నట్టు అవుతుంది చిన్న పాపలకు. అందుకోసం అని చెప్పేసి అలా వేయకూడదు. అలా వేస్తే వాళ్ళ కుచ్చుకున్నట్టే విప్పదీమని ఒకటే గోల వేస్తుంటారు. అందుకోసం అలా కాకుండా కాటన్ది వేసామని అనుకోండి ఏ మాత్రం కుచ్చుకున్నట్టు అవ్వదు, వాళ్ళకు స్మూత్గా ఉంటుంది క్లాత్ కాబట్టి అసలు ఏమన్నారు పిల్లలు. అందుకోసం అని చెప్పేసి కాటన్ది వేసేసుకోవాలి లోపల. ఇదిగోండి అక్కడి నుంచి ఇక్కడ వరకు ఇట్లా వేసేసుకొని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇదిగో ఇలా లోపల వేసేసుకొని ఇప్పుడు స్టిచ్చింగ్ కనిపించకుండా ఇదిగో చూసారా ఇటువైపు కనిపించదు అటువైపు కనిపించదు మనకు స్టిచ్చింగ్ అనేది. ఇలా వస్తుంది స్టిచ్చింగ్ అనేది. ఇప్పుడు ఆ తర్వాత ఇక్కడ జాయింట్ చేసేసుకోవాలి. మీకు ఇంతకుముందు వీడియోలు కూడా చాలాసార్లు చూపించానండి. ఇది మధ్యలో బాడీ పార్ట్ పెట్టేసి పైనుంచి కాటన్ క్లాత్ పెట్టేసి మధ్యలో మనకు పైనుంచి వచ్చేది కిందికి పెట్టుకోవాలి. అట్లా పెట్టేసుకుంటే మనకు ఈజీగా తెలిసిపోతుంది. ఇప్పుడు ఆ తర్వాత సైడ్ జాయింటింగ్ చేసేద్దాం. ఇక సైడ్ జాయింటింగ్ అనేది సూదుల దారం పోయిందండి. మళ్ళీ ఇది గట్టి కుట్టు వేసేసుకొని సైడ్ జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా షేప్ అనేది కరెక్ట్గా రావాలి. ఇప్పుడు ఆ తర్వాత ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఆపేసేయాలి. ఇదిగోండి ఆపేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఒక 2 కుట్లు వేసేసుకుందాం. ఎందుకంటే ఇది యూఎస్ పంపిస్తారండి. అందుకోసం అని చెప్పేసి ఒక 3-4 కుట్లు వేయాలి ఎక్స్ట్రా. ఎందుకంటే ఒకవేళ లూజ్ అయినా టైట్ అయినా కూడా వాళ్ళు విప్ప తీసుకోవడానికి ఉంటుంది కదా. అందుకోసం అని చెప్పేసి ఒక 3-4 కుట్లు వేయాలి. ఇక్కడ ఉన్న వాళ్ళకైతే మిషన్లు ఉంటాయి, అక్కడ వాళ్ళకి మిషన్లు దొరకవు కదా. కుట్టు వేయించుకుందామన్నా ఉండవు కదా అక్కడ. ఇదిగోండి ఒక 3 కుట్లు వేసాను ఇక్కడ. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ జాయింటింగ్ అనేది ఎట్లా చేయాలని అంటే దేనిది దానికి చేయాలి. ఏది పై క్లాత్ పై దానికి చేసుకోవాలి, రా సిల్కే చేసుకోవాలి, కాటన్ది చేసుకోవాలి. అబ్బా 3 ఒకటే కలిపి కుట్టేస్తే పోలే అంటే అలా కాదు. ఏంటంటే పైన క్లాత్ ఎక్కువ ఉంటుంది కుచ్చులది, రా సిల్క్ కూడా తక్కువ ఉంటుంది, కాటన్ది కూడా తక్కువ ఉంటుంది. అందుకోసం మనం అట్లా వేస్తే ఏమవుతుందంటే పట్టేసినట్టు అవుతుంది, ఫ్రీగా ఉండదు. లంగా అనేది కుచ్చులు అనేది ఫ్రీగా ఉండదు. అందుకోసం అని చెప్పేసి దేనిది దానికి వేసేసుకోవాలి. ఇదిగోండి ఫస్ట్ నేను పైన దానికి వేస్తున్నాను. పైన దానికి వేసేసుకొని ఫోల్డింగ్ చేసుకొని వేసుకోవాలి. ఎందుకంటే పోగుల కింద లేస్తుంది పైనది క్లాత్. అందుకోసం డబుల్ ఫోల్డింగ్ చేస్తున్నాను, అందుకే లేట్ అవుతుంది. ఇదిగోండి ఇలా పోగులు లేవకుండా డబుల్ ఫోల్డింగ్తో ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా అంతా ఇక్కడ ఇదంతా కూడా స్టిచ్చింగ్ చేసినాము. ఇక ఇదంతా ఇదిగో ఇక్కడ చూసారా, ఇగో దేనిది దానికి వేసాను. ఏ పార్ట్కి ఆ పార్ట్కే ఇదంతా కూడా జాయింటింగ్ అనేది చేసేసాను. ఇప్పుడు ఆ తర్వాత మెజర్మెంట్ చూసుకుందాం. ఇక మనకి ఎంత రావాలి, ఇప్పుడు ఇక్కడ 12 ఇంచెస్ రావాలి బాడీ పార్ట్ది, కింది వైపు 5 ఇంచెస్ అంటే 25 ఇంచెస్. ఆ తర్వాత చెస్ట్ 13 ఇంచెస్ సరిపోయింది. ఇక మనకి ఇదంతా కరెక్ట్ మెజర్మెంట్ వచ్చేసింది. చూడండి ఏం చక్క. మీ ఇంట్లో పిల్లలు ఉంటే కూడా ఇలాగే స్టిచ్చింగ్ చేసుకోండి. ఎందుకంటే అంటే 4 ఇయర్స్ బేబీ కానీ అంటే 6 ఇయర్స్ బేబీ కానీ ఎవరికి కానీ మన మెజర్మెంట్ ప్రకారం ఇలా చేసేసుకోవచ్చు. ఇదిగో చూడండి ఎంత చక్కగా నీట్గా వచ్చేసిందో లంగంతా కూడా. ఇదిగో గోల్డ్ కలర్ ఫ్లవర్స్తో చాలా బాగుంది కదా. ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే కనుక ఇదిగో చూసారా దగ్గర కుచ్చులు పెడితేనే బాగుంటుంది ఇలాంటిప్పుడు. ఇదిగోండి ఇలా
ఇక రెండు లంగా బ్లౌజ్ రెండు అయిపోయినాయి చూడండి. బాహుబలి హ్యాండ్స్తోని బ్లౌజ్ స్టిచ్చింగ్, లంగా స్టిచ్చింగ్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.